DJ Pendurti. సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని అయితే 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ యొక్క ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయినింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, ఓల్డ్ అయినా న్యూ అయినా క్లిక్ చేసిన తర్వాత మనకి పైన ఇంపోర్ట్ అని ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ అయితే లాస్ట్లో ఉంటుంది. ఏదైనా ఇంపోర్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ డీజే జూలై 24th by MAHI Tech Info అని ఉంటుంది. ఇక్కడికి ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ అయ్యేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి, ఎందుకంటే ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అవ్వాలి. డౌన్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు చూడండి కొన్ని బ్లాక్ ఇమేజ్లు పెట్టాను. తర్వాత వచ్చేసి మీకు కొన్ని ఇక్కడ ఈ ఫొటోస్ పెట్టాను. ఇవన్నీ కూడా బీట్ మార్క్ పెట్టేసే ఉన్నాయి. ఇవన్నీ కూడా నార్మల్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు బీట్ మార్క్ పెట్టేసి ఉన్నాయి. ఇవన్నీ మీకు ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి మ్యూజిక్ ఆన్ చేసి, ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి. ఒకసారి మ్యూజిక్ ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సౌండ్ పెడతాను కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ ఫొటోస్ని కూడా రీప్లేస్ చేయాలి. బ్లాక్ ఫొటోసే కాదు, ఈ బ్లాక్ ఇమేజ్లు ఉన్నాయి కదా, ఇవి రీప్లేస్ చేయాలి, ఇవి రీప్లేస్ చేయాలి. ఇన్ని ఫొటోస్ని నేను రీప్లేస్ చేయలేక ఏం చేశానంటే అన్నిటికీ ఫోటోలు ఉంచి ఈ కొన్నిటికి మాత్రం తీసేశాను. మీరు మాత్రం ఈ బ్లాక్ ఇమేజ్ స్టార్టింగ్ మొదలుకొని ఈ లాస్ట్ ఇమేజ్ ఈ ఫోటో వరకు మొత్తం రీప్లేస్ చేయండి మీ ఫొటోస్తో. ఓకేనా, మొత్తం రీప్లేస్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ రీప్లేస్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత బ్లాక్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, రీప్లేస్ పైన క్లిక్ చేశాను. మీ యొక్క ఇది ఓపెన్ అవుతుంది మీడియా బ్రౌజర్. ఆ మీడియా బ్రౌజర్లోంచి మీరు ఏ ఫోల్డర్లో అయితే మీ యొక్క ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకున్నారో, ఎడిట్ చేసుకున్నారో ఆ ఫొటోస్ ఇక్కడికి 1 by 1 తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పిక్ని క్లిక్ చేశాను. గమనించండి, నా ఫోటో నార్మల్ ఫోటోలా లేదు, ఎందుకంటే నేను వీటిని ఎడిట్ చేసుకున్నా, అంటే ఫోటో ఎడిటింగ్ చేసుకున్నా. చాలా సింపుల్గా ఒక్క క్లిక్తో మీ యొక్క ఫొటోస్ అనేది ఎలా ఎడిట్ చేసుకుంటారని ఒక వీడియో చేశాను స్పెషల్గా. ఆ వీడియో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ యూస్ కూడా అవుతుంది. ఈ ఫోటో పెట్టాను. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్లోకి మారిపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఇలా రీప్లేస్ చేయండి. ఓకే, నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి. రీప్లేసు ఇలా. మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలు కూడా రీప్లేస్ చేయాలి. ఇట్లా వదిలేసేది లేదు. ఈ ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, కంప్లీట్గా మీ ఫొటోస్తో వచ్చేదాకా ఈ ఫొటోస్తో ఇవన్నీ మీరు రీప్లేస్ చేయాల్సిందే. అప్పుడు మీ యొక్క వీడియో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలా రీప్లేస్మెంట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఇచ్చాను, ఎందుకంటే వీడియో బాగుందని. సో మీరు డీజే ఆల్రెడీ స్టార్టింగ్లో వినిపించాను, కొంచెం లేట్ అయినా కూడా మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ ట్యాప్ చేయాలి, మీడియా ట్యాప్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఎల్లో పార్టికల్స్ని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని పెద్దగా చేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. ఆడియో సింబల్లోనే ఆడియో రిమూవ్ చేయండి. ఇదే పార్టికల్స్ కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను, ఇంకంతే. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేయండి. సో ఇప్పుడు కొంచెం ఎదరికెళ్ళి ప్లే చేసి చూపిస్తాను మీకు, ఇంకా ఎట్లా వస్తుందని చూడండి. అయిపోయింది. సేవ్ చేద్దాం. షేర్ పైన క్లిక్ చేశాను, 1080లో పెట్టాను, 30 frames పెట్టాను. బిట్టెడ్ మాత్రం 15 MBPS పెట్టాను. సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది ఈ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.